ఈ రోజు ఇంట్లో పూజ అంటే రిక్కికి దోతికిచ్చే ముహూర్తం కూడా ఈ రోజే అనమాట. జుట్టుకి అన్ని తీసి అందులోకి పట్టేసాను. జుట్టుకి అలా వేలాడుతున్నా. సో ఇలా పిచ్చి పిచ్చిగా లాక్కోవడమే ఇప్పుడు ట్రెండ్. మెస్సీ హెయిర్ స్టైల్ అనమాట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఇదిగోండి మా కిసిక్ బాయ్ ని చూడండి. కిసిక్ డ్రెస్ వేసుకున్నాడు ఫైనల్లీ. చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై. ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఓం యం వసాని వేసాం సాధైవం చిత్రావతమసంగాహావాదిరద. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఈ రోజు ఇంట్లో పూజ అంటే రిక్కికి దోతికిచ్చే ముహూర్తం కూడా ఈ రోజే అనమాట. సో చాలా హడావిడిగా పనులన్నీ జరిగిపోతున్నాయి. అక్కడ పూజకి అన్ని డెకరేషన్స్ అన్నీ రెడీ అవుతుంది. రాత్రి ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేశారు. ఇంకో 10% ఉంది, అది చేస్తున్నారనమాట. అంతేకాకుండా ఇంట్లో కూడా కొంచెం హడావిడిగా అన్ని పనులు అలా జరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం నేను కూడా యాజ్ యూజువల్గా మీ అందరికీ ఎప్పుడు చూపించేలాగా నేను ఏం కట్టుకోబోతున్నాను, ఏం వేసుకోబోతున్నాను, ఎలా రెడీ అవ్వబోతున్నాను అవి కూడా చూపించబోతున్నాను అనమాట. ఈరోజు రిక్కికి ధోతి ఇచ్చే ముహూర్తం అండ్ దాంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకోబోతున్నాము. రండి, నేను మీకు ఏమేమి వేసుకుంటున్నానో అది చూపిస్తాను. ఈ కంచిపట్టు శారీ కట్టుకోబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఆర్డర్ ఇచ్చి కస్టమైజ్ చేయించుకుని తీసుకున్న శారీ. నాకు ఈ కలర్లోనే కావాలి, ఈ కాంబినేషన్లోనే కావాలి అని చెప్పి చేయించుకున్నాను. ఇప్పుడు ఈ కలర్ చాలా ట్రెండీగా వెళ్తుంది. కుక్కట్పల్లిలో ఎప్పుడు మేము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం. ఒకసారి వాళ్ళకి మేము వీడియో కూడా చేసామన్నమాట. వాళ్ళ దగ్గర నాకు శారీ అండ్ మా ఆయనకి రిక్కి ఇద్దరికి ధోతి సెట్ కూడా తీసుకున్నాం అనమాట. వాళ్ళ పేజ్ ఇన్స్టా పేజ్ వచ్చేసి క్వీన్ చాయిస్ అనమాట. నేను మీకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ప్రతిదీ మీకు ట్యాగ్ చేస్తాను, అక్కడ చెక్ చేయండి. ఇప్పుడు ఈ శారీ ఎలా ఉంది, కాంబినేషన్ ఎలా ఉంది అది నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఈ శారీకి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఆ శారీ కాంబినేషన్లో వచ్చేలాగా మగ్గం వర్క్ చేయించాను. అండ్ ఇంకా జ్యువెలరీ వచ్చేసి జడగంటలు. ఇవి జడగంటలు నేను గోయాస్లో తీసుకున్నాను. చాలా వెతికి నాకు ఇలా జడగంటలు కావాలి అని చివరికి అది గోయాస్లో దొరికితే తీసుకున్నాను అనమాట. అండ్ ఈ జడ కూడా అక్కడే తీసుకున్నాను. జడ అయితే తీసుకున్నాను, బట్ అంటే నేనే పెట్టుకోవాలి, మేకప్ ఆర్టిస్ట్ని పిలవలేదు. సో వీలైతే పెట్టుకుంటాను, లేదంటే లేదు. అండ్ తర్వాత ఇది ఇప్పుడు జిలేబీ డిజైన్స్ చాలా ట్రెండీగా ఫ్యాషన్గా ఉంది కదా, ఆ డిజైన్లో నెక్లెస్, తర్వాత దానికి సెట్ అయ్యేలాగా వడ్డానం, పాపిడి బిల్ల, ఇవన్నీ నేను గోయాస్లోనే తీసుకున్నాను. గోయా సిల్వర్ జ్యువెలరీ. అండ్ ఈ పెద్ద హారం, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నది అనమాట. అదే దానికి సెట్ చేసి వేసుకుంటున్నాను. బ్యాంగిల్స్ కూడా దీనికి మ్యాచ్ అయ్యేలాగా మట్టి గాజులు తీసుకున్నాను. అవి కూడా ఇలా గోల్డ్ బ్యాంగిల్స్లో మధ్యలో సెట్ చేసి అలా వేసుకుంటాను. సో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ చేసుకుందాము రండి. పాపిడి బిల్ల వేసుకుంటున్నాను కాబట్టి సెంటర్ పార్టిషన్ తీస్తున్నాను. అండ్ ఫస్ట్ హెయిర్ స్టైల్ చేసుకుని తర్వాత శారీ కట్టుకుంటా. అంటే సింగిల్ ట్విస్ట్ కాకుండా 2-3 ట్విస్ట్ వస్తుంది అనమాట. జుట్టుకి అన్ని తీసి అందులోకి పట్టేసాను. జుట్టుకి అలా వేలాడుతున్నా.
ఓకే, సేమ్ అలానే ఇంకో ట్విస్టింగ్ పెట్టుకున్నాను మధ్యలో. ఇప్పుడు లాస్ట్ ట్విస్టింగ్ చేయబోతున్నాను. లాస్ట్ ట్విస్టింగ్లో కొంచెం హెయిర్ వదిలేస్తున్నాను. నాకు కమెంట్స్లో చెప్పండి ఎంతమంది నా వీడియోస్ చూసి హెయిర్ స్టైల్స్ మీ ఇంట్లో ట్రై చేస్తున్నారు. బికాజ్ ఎవ్రీ టైం నేను రెడీ అయ్యేటప్పుడు డిఫరెంట్గా నాకు నేనుగా ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను కదా. సో ఎంతమంది ట్రై చేశారు, ఎంతమందికి బాగా వచ్చింది నాకు అది కమెంట్స్లో చెప్పండి. సో ఇలా పిచ్చి పిచ్చిగా లాక్కోవడమే ఇప్పుడు ట్రెండ్, మెస్సీ హెయిర్ స్టైల్ అనమాట. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో ఇది వేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. హడావిడిలో పనులు 1కి 2 అవుతాయి. ఓకే, ఇప్పుడు శారీ కట్టుకుంటాను. నా జడ అయితే ఇది చూడండి. సో ఏదో నాకు నేను వేసుకున్నాను, ఎలా ఉంది అని నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇది ఫ్రంట్లో, సో ఇది రోల్ చేస్తాను. खेटं धनुष्यं भासं मुकुटं संजीवनं हस्ते दधानं सदा ध्यायेदीप्सं सिद्धिदं शिवस्तं स्कन्दं सुराराधिपं ज्ञानशक्त्यात्मने नमः। ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं तत्सवितुर्वरेण्यम्। जीवनः मवां चेतनोद्भवस्य सत्यनारायण व्रतार्थं ममानुकोण सुदक्षेकारकाः करसोदकेन पूजा द्रव्याणि च संप्रोक्ष्य ओम श्री महागणाधिपतये नमो नमः आवाहयामि। अन्य अक्षत्र वेशेन श्री महागणाधिपतये नमो नमः। जगदानन्दकारक जय जानकी प्राणनायक सुवर्णदिव्य मंत्रपुष्पं समर्पयामि। यानि यानि पापानि जन्मानि कृतानि च तानि तानि प्रणश्यन्ति क्षमदेव देव पापोऽहं पापकर्मा अहं पापात्मा पापसम्भवा। नाशनी गणपति प्रसाद सिद्धिरस्तु दीर्घायुष्मान् भव सरस्वती प्रसाद सिद्धिरस्तु। महिमांसे नेत्र पूर्वे साध्यासन देवाः गणपति विधास्थानं प्रवेशयामि। किसिक ड्रेस है ये ओम यम मसानि वेवसाम साधैव चित्रावतमसकाः वाद्रद सदमानं भवदाय आयुष्येन्द्रिये प्रतिष्ठति। आयुष्मान् भव सदायुष्मान् भव सरस्वती प्रसाद सिद्धिरस्तु। మా కిసిక్ బాయ్ ని చూడండి, కిసిక్ డ్రెస్ వేసుకున్నాడు ఫైనలీ. పుష్ప సాంగ్ లో కిసిక్ డ్రెస్ అల్లు అర్జున్ ఎలా వేసుకున్నాడో అది నాకు రెడ్ లో కావాలి అని డిమాండ్ మీద కుట్టించుకుని వేసుకుని వచ్చాడు కిసిక్ బాయ్. దాని నుంచి ఒకసారి చూపి. బాగుందా? నచ్చిందా? సూపర్. అడుగు ఎలా ఉంది గైస్? ఎలా ఉంది గైస్ చెప్పండి నాకు కమెంట్స్ లో. కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో చూడండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్
శోభమానః కళ్యాణః. నాశనం జాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం. ఆదిత్య నవగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శుభస్థాన శుభఫలావాప్తిరస్తు.
प्राणप्रतिष्ठापनमुहूर्तोऽस्तु अस्मिन् मण्डपे अस्मिन् कलशे स्वाहा पूजा कलशमेनामितानि मण्डपमिराजते ॐ सुखं चरं तिष्ठन्तु स्वाहा ॐ गोविंद गोविंद भक्तवत्सला गोविंद गोविंद भागवत प्रिया गोविंद गोविंद निर्मला गोविंद गोविंद नीलमेघ श्यामा गोविंद गोविंद శిరసా స్వామివారికేశ్వరుని దృష్ట్యా మనసులో ఒకసారి సత్యనారాయణ స్వామి తలుచుకోండి. మనసా వచ్చేసా కదా ఈ కాలు మీద నా కాలు మీద ఈ కాలు వేసుకోండి. అభ్యాం అలాగే ఈ చేతి ఆ చేతి ఆ చేతి కరాభ్యాం కర్ణాభ్యాం కూర్చేవి నేలకు తగ్గించండి. వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి వాళ్ళని అనుగ్రహించడానికి నువ్వే ఏదైనా ఒక మార్గం చెప్పాలి అని చెప్పగానే నాయన నారద మహర్షి అందరూ కూడా బాగోవారు నాయన తప్పనిసరిగా చెప్తారు. సత్యనారాయణ మనోవాంఛిత ఫలప్రదః నువ్వు కోరుకున్నట్లుగానే సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఒక వ్రతంగా వ్రతం చేసినట్లయితే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి నారద మహర్షి. సినిమాలు 20 సీరియల్స్ 4,000 షూట్లతో ఆశీర్వదించబడిగాక
సాధసదో సంజోనిరామం సుఖేన జీవనస్సు. ఈ పంచకట్టు వేడుక సందర్భంగా ఫస్ట్ గణపతి పూజ జరిగింది. ఆ గణపతి పూజ తర్వాత రిక్కీకి బట్టలు ఇవ్వడం జరిగింది. అది అయిపోయాక రిక్కీ డ్రెస్ మార్చుకొని వచ్చాడు. తర్వాత పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షతలు వేసి ఆశీర్వదించారు. ఆ తర్వాత వాళ్ళ ఇష్టాన్ని ప్రకారంగా తనకి గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. వ్రతం అయిపోగానే మేము ఎవరెవరికి ఇవ్వాలనుకున్నామో బంధువులందరికీ మేము కూడా బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాం అన్నమాట. ఇంతకీ ఈరోజు పూజా డెకార్ ఎలా ఉంది? ఈరోజు కూడా చేసింది విల్వా వాళ్ళే అన్నమాట. వాళ్ళ పేజ్ని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అంతేకాకుండా మేమంతా ఎలా రెడీ అయ్యామో, మా సారీస్, మా బట్టలు, అందరూ అంటే ఓవరాల్గా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ విధంగా ఈరోజు చాలా చక్కగా మంచిగా విత్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ రిక్కీకి పంచలు ఇవ్వటం, తర్వాత వ్రతం రెండు చాలా మంచిగా జరిగింది. ఎలా చేసుకున్నాం ఏంటి అనేది మీరు కూడా చూశారు. సో మీరు కూడా అక్కడి నుంచే రిక్కీకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. మీకు అందరికీ ఎలా నచ్చింది, ఎలా ఉండింది, ఎవ్రీథింగ్ నాకు కమెంట్స్లో ఎవరి డ్రెస్ బాగుంది, ఎవరి నగలు బాగున్నాయి అవి కూడా కదా. నేను అడగలేదు, నేను అంటాను అనుకున్నావా? అంటే ఆయన డ్రెస్ చెప్పుకోవడానికి అడుగుతున్నారనమాట, నా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అని, అంతేనా? అన్నీ డైరెక్ట్గా చెప్పకూడదు, అలా చెప్పకనే చెప్పాలి. సో కమెంట్స్లో చెప్పండి, నా శారీ ఎలా ఉంది, ఈయనది డ్రెస్ ఎలా ఉంది, రిక్కీ డ్రెస్ ఎలా ఉండింది, రిక్కీ ఎలా ఉన్నాడు, ఎవ్రీథింగ్. కీప్ సపోర్టింగ్ us, keep loving us, do subscribe to Manjula Nirupam. Love you all.